హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు మా ఆఫీస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ దెన్ చాలామంది అడుగుతున్నారు అనమాట కామెంట్ సెషన్లో, అన్న మీరు ఇదివరకు మే బ్యాంక్లో పనిచేసేవాళ్ళు కదా, సో ఇలా ఇంకా మే బ్యాంక్లోనే పనిచేస్తున్నారా, వేరే కంపెనీకి మూవ్ అయ్యారా అనేసి. లేదు బ్రో, నేను ఇదివరకు అయితే మే బ్యాంక్లో చేసేవాడిని. ఇప్పుడైతే నేను గ్లోబల్ లాజిక్ అనేసి వేరే కంపెనీకి మూవ్ అయ్యాను. బట్ ప్రస్తుతానికైతే నేను గ్లోబల్ లాజిక్ ఇండియా అనేసి మనకి ఇండియాలో కూడా కంపెనీ ఉంది. సో నేను ఇండియాలో చెన్నై ఆఫీస్కి వెళ్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి చెన్నైలో మా వైఫ్ వర్క్ చేస్తారు. సో అందుకని చెప్పేసి ఇదివరకు చెన్నైలో ఉన్నాము ఫ్యామిలీ. సో మా హౌస్ అక్కడ కంటిన్యూ అవుతుంది. సో ప్రస్తుతానికి నేను చెన్నై ఆఫీస్కి వెళ్తానని చెప్పాను అనమాట వాళ్ళకి. మనకి మన హోమ్ దగ్గర నుంచి క్యాబ్ వస్తుంది. సో మంచిగా మనం ఆఫీస్కి వచ్చేయచ్చు. నేను ఈ వీడియో 2 టైమ్స్ షూట్ చేశాను అనమాట. ఒకటేమో దీవాళీ టైంలో, ఒకటేమో నార్మల్ టైంలో. ఇదిగోండి దీవాళీ టైంలో చూడండి, మంచిగా డెకరేట్ చేసి లైటింగ్లో పూలు ఇవన్నీ పెట్టి మంచిగా నీట్గా డెకరేట్ చేశారనమాట. ఇదిగోండి గ్లోబల్ లాజిక్ అనేసి, ఇది మెయిన్ ఎంట్రన్స్. సో చాలా బాగా నీట్గా డెకరేట్ చేశారు. సో మనకి దీవాళీ గిఫ్ట్స్ అవన్నీ ఇస్తారనమాట. మనకి హ్యాపీగా మన ఇంటి దగ్గరికే క్యాబ్ వస్తుంది, పిక్ చేసుకుంటారు. ఇదిగోండి బయట మన అపార్ట్మెంట్ దగ్గర క్యాబ్ వెయిట్ చేస్తుంది. సో మన ఆఫీస్కి వెళ్దాము. మీకు ఆఫీస్ లోపల ఎలా ఉంటుంది అదంతా కూడా చూపిస్తాను. ఇది మా అపార్ట్మెంట్ అనమాట. మనకి వెళ్ళే దారిలో ఇది చూడండి, పెట్రోల్ బంక్ మంచిగా 3 కలర్స్ వేశారు. అది అందుకని ఒక చిన్న బయట తీశాను. మనకి ఓఎంఆర్ రోడ్లో అందువేళ సత్యభామ యూనివర్సిటీ ఉంటుంది. పేరుకి తమిళనాడు, కానీ ఆల్మోస్ట్ అందరూ మన తెలుగులో ఉంటారు. దీంట్లో 70 to 80% సత్యభామలో. ఇంకోండి ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మెలీనా బిజినెస్ పార్క్ అనేసి ఇక్కడ 2 ఉంటాయి, పార్క్ 1, పార్క్ 2 అనేసి. మెలీనా బిజినెస్ పార్క్ 2లో ఉంటుందన్నమాట మా గ్లోబల్ లాజిక్ ఆఫీసు. సో ఇలా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి అనమాట. దాంట్లో 4B మాది. సో లోపలికి వెళ్ళాక మనకి లోపల అది 1 ఆఫ్ ద టవర్ అనమాట మంది. ఇదిగోండి మెలీనా బిజినెస్ పార్క్ అని ఉంది కదా, సో దాని లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్దాము, మీకు లోపల చూపిస్తాను. ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ మనకి ఐడి కార్డ్స్, అంటే మనం ఫస్ట్ టైం వస్తే ఇక్కడ ఐడి కార్డ్స్ అవన్నీ ఇక్కడ తీసుకోవాలి, అంటే ఎంటర్ చేయించుకోవాలి సెక్యూరిటీ చెక్ లాగా. మనకి ఐడి కార్డ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాము. సో ఇదిగోండి ఇట్లా లోపలికి వెళ్తా ఉంటే చూడండి మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు గ్రీనరీ. ఇదంతా పెద్ద బిజినెస్ పార్క్ అనమాట, ఒక ఐటీ పార్క్. సో దీంట్లో చాలా ఆఫీసెస్ ఉంటాయి. సో 1 ఆఫ్ ద ఆఫీస్ మాదనమాట. సో ఇదంతా మెయిన్ పార్క్ లాగా అలా మంచిగా ఇక్కడ వాక్ చేసుకోవడానికి, ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ బ్రేక్లో అలా కూర్చోడానికి. ఇదిగోండి ఇక్కడ కార్లు పార్క్ చేసి ఉన్నాయి కదా, అది మన క్యాబ్స్ అవన్నీ ఈవినింగ్ టైంలో అక్కడ పార్క్ చేసి ఉంటాయి. లేదా మన ఓన్ వెహికల్స్ ఉన్నా కానీ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు ఏమైనా ఎమర్జెన్సీ అయితే. లేకపోతే మనకి 2nd ఫ్లోర్లో పార్కింగ్ ఉంటుంది, వెళ్ళి పైన పార్క్ చేసుకోవచ్చు. ఇదిగోండి లోపలికి వెళ్దాము. ఇంకా లోపలికి వెళ్తే ఇదిగోండి చెప్పా కదా 1 ఆఫ్ ద టవర్ అనేసి, ఈ 4B అనమాట మా టవరు. సో దీంట్లో మా గ్లోబల్ లాజిక్ ఆఫీసు. సో దీంట్లోకి వెళ్ళి 2nd ఫ్లోర్లో అనమాట మేము వర్క్ చేసేది. ఇంకా ఇదంతా కింద రిసెప్షన్ లాగా, మనం కావాలి అంటే హ్యాపీగా వెళ్ళి కూర్చోవచ్చు కాసేపు, కొంతసేపు రిలాక్స్ అవ్వడానికి చైర్లు అవన్నీ పెట్టేసి ఉంటాయి. ఇది అంటే మనకి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ రిసెప్షన్లో చెప్తారు. ఇటు సైడ్ లిఫ్ట్స్ ఉంటాయి అనమాట. ఇంకెళ్ళి లోపలికి వెళ్ళేసి లిఫ్ట్ ఎక్కుదాము. సో నేను ఈ వీడియో ఏంటంటే నేను 2 టైమ్స్ తీశాను. ఒకటేమో దీవాళీ టైంలో, ఒకటేమో నార్మల్ టైంలో. దీవాళీ టైంలో ఏంటంటే మంచిగా డెకరేట్ చేసి అలా ఉంది, సో అందుకని అప్పుడు తీసాను అనమాట. ఇదిగోండి ఇది అవుట్ సైడ్ కావాలంటే ఆ గొడుగులు ఓపెన్ చేసుకొని ఫ్రెండ్స్ అలా కూర్చొని మాట్లాడుకుంటా సీటింగ్ ఉంటుంది అనమాట, కూర్చోవచ్చు. సో నేను మీకు డైరెక్ట్ లోపలికి వెళ్ళి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మీకు పైన నుంచి కూడా మీకు టోటల్ మన ఐటీ పార్క్ వ్యూ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఇంక ఇదంతా చాలా బిల్డింగ్స్ ఉంటాయి. ఇదిగోండి ఇలా డిఫరెంట్గా చాలా మెలీనా పార్క్లో. సో మన 1 ఆఫ్ ద టవర్ అని చెప్పాను కదా, సో ఇలా మనకి దాంట్లో ఒక బ్లాక్ అనమాట మనది. చూడడానికి అయితే చాలా బాగుంది కదా, నీట్గా పీస్ఫుల్గా గ్రీనరీ కానీ ఇదంతా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో నేను ఇప్పుడు మనకి ఆఫీస్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇది నేను చెప్పాను కదా దీవాళీ టైంలో షూట్ చేశాను అనేసి. ఇంకా ఇక్కడ ఏంటంటే మంచిగా ముగ్గుల కాంపిటీషన్ పెట్టారనమాట. ఇదిగోండి హ్యాపీ దీవాళీ అనేసి అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు ముగ్గేశారు ఆఫీస్ బయట ఎంట్రన్స్లో. సో మీకు ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి, ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఉంటుందో. సో మనం లోపలికి వెళ్ళిపోదాం ఆఫీస్లోకి. ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. గ్లోబల్ లాజిక్ అనేసి డెకరేట్ చేసి ఉంది కదా, బెలూన్స్తో కొంచెం కవర్ అయింది ఏమనుకోకండి. అదంతా ఫ్లవర్స్ లైటింగ్తో డెకరేట్ చేశారు మంచిగా. ఇదిగోండి ఇదేమో నార్మల్ టైంలో ఇలా ఉంటుంది. మా పక్కనే హోండా అనేసి ఇంకో కంపెనీ ఉంది. సో దీంట్లో చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. దీనికి ఏంటంటే మెయిన్లీ ఇది 3D యానిమేషను దీనికి సంబంధించింది అనమాట. సో ఎవరైనా నా వీడియో చూసేవాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాబ్ లుకింగ్లో ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు వాళ్ళ డీటెయిల్స్ షేర్ చేస్తాను.
వాళ్ళ దగ్గర యానిమేషన్కి సంబంధించి లేదా ఈ గ్రాఫిక్ డిజైనింగ్ దీనికి సంబంధించిన జాబ్స్ అయితే చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో మా కంపెనీలో కూడా కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, గ్లోబల్ లాజిక్లో కూడా. ఎవరైతే డిగ్రీ చదువుకొని లేదన్నా నేను ఐటీ సైడ్ ట్రై చేస్తున్నాను, ఏం లేవు, నాకు కొంచెం జాబ్ పరంగా కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకునే వాళ్ళు, అంటే నాకు మనీ పరంగా కావాలి అనేసి అరౌండ్ 17,000 to 80,000 ఇస్తారు. అమెజాన్ క్లయింట్ అనమాట. ఇది ఏఐ చాట్ బోట్ ఉంది చూసావా, దాన్ని ట్రైన్ చేయడం. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ కావాలి, ప్రాపర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉంటే చాలు. సో వాళ్ళకి మా దాంట్లో ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇదిగోండి, ఇదంతా మా ఇదంతా మనకి ఈ ఐటీ పార్క్లో క్యాఫ్టేరియా అనమాట. ఇక్కడ మనకి క్యాంటీన్ చాలా ఉంటాయి, ఆనంద భవన్, డామినోస్ అలా. సో మనకు నచ్చిన ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళి కూర్చొని తినొచ్చు. ఇదిగోండి, ఆ రోజు ఫైర్ డ్రిల్ పెట్టారు. అంటే మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫైర్ అలారం వచ్చినప్పుడు ఎలా అది ఇది అనేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం ఇంక లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్తే ఇది మాకు ఇండివిజువల్ కాఫిటేరియా అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏమన్నా లంచ్ ఇలా తీసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అవన్నీ కావాలి అంటే వెళ్ళి తినొచ్చు. అదిగోండి, మనకి అక్కడ కాఫీ మెషిన్ ఉంటుంది. అక్కడ చిన్న సాకర్ ఆడుకునేది ఆ టేబుల్ ఉంటుంది అనమాట, సాకర్ టేబుల్ లాగా. ఇదిగోండి, ఇదంతా మెయిన్ ఆఫీస్ అనమాట. అరౌండ్ ఇక్కడ ఈ ఫ్లోర్ వాటికి అయితే అరౌండ్ 200 సీటింగ్ ఉంటుంది. వీళ్ళది ఏంటంటే ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్, ఈ గ్లోబల్ లాజిక్ కాన్సెప్ట్. ఇంకేంటంటే కిందకి వెళ్తే మనకి ఈవినింగ్ క్యాబ్స్ వెయిట్ చేస్తూ ఉంటాయి. సో మనకు ఆల్రెడీ అడ్మిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి మన క్యాబ్ డీటెయిల్స్ ఇస్తారు మనకి, ఏ క్యాబ్ అనేసి. సో మనం క్యాబ్ ఎక్కేసి హ్యాపీగా వెళ్ళిపోవడమే. ఇదిగోండి, ఓఎంఆర్ రోడ్లో ఈ మధ్య మనకి బాగా ట్రాఫిక్ ఎక్కువ అయింది, ఎందుకంటే ఈ మధ్య మెట్రో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. ఇదివరకు కాస్త ఫ్రీగా ఉండేది, ఇప్పుడు ఇది కూడా చెన్నై కూడా మనకి హైదరాబాద్ లెక్కే తయారైంది. ఇదిగోండి ట్రాఫిక్ చూడండి, ఈ మెట్రో కన్స్ట్రక్షన్ దెబ్బకి ఇదివరకు 3 లైన్స్ ఉండేది, ఇప్పుడు మెట్రో దెబ్బకి అటొక లైన్ ఇటొక లైన్ ఆపేసరికి బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది అనమాట. చిన్నగా మనం ఇంటికి వెళ్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.